హాయ్ అండి, చింతగింజలతో దోశ ఇలా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు మోకాళ్ళ ప్రాబ్లం నుంచి కాపాడుకోవచ్చు. మనకు మోకాళ్ళ గుజ్జు అరిగిపోతుంది కదా, అరుగుదల. ఇన్నొద్దులు ఒక 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చేది ఇప్పుడు 30 ఏళ్ళు దాటితేనే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా, అలాంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నా రాకుండా ఉండటానికి ఇస్తాం. ఈ దోశని ఇలా చేసుకొని తినండి. చింతగింజలతోటి మనం ఏ రెసిపీ అయినా చేసుకొని తినాలి. మనకు ముందు ముందు కాళ్ళ నొప్పులు రాకుండా, మోకాళ్ళల్లో జాయింట్లో అది గుజ్జరగకుండా ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి. చింతగింజలు ఒక 20 గంటలు నానబెట్టుకోవాలి, అంటే ఒక రోజంతా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు మంచిగా దంగుతాయి. మనం మినపప్పును బియ్యము నైట్ నానబెట్టి ఉదయాన్నే పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, దోశలు అయితే టేస్టీగా చాలా బాగున్నాయి. తప్పక ఇలా ట్రై చేయండి. నచ్చిందండి.